లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే వైసీపీ పూర్తిగా ఢీలా పడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దానికి తోడు అంతో ఇంతో బలంగా ఉన్న స్థానాల్లో వైసీపీ నేతలు వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఆ నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే ఆ సెగ్మెంట్లో టీడీపీ ఎమ్మెల్యే జోరుకు బ్రేకులు వేయలేకపోతున్నారు. ఇంతకీ అసలు సెగ్మెంట్ ఏంటి? ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? వాచ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీ కానీ అంతో ఇంతో బలంగా ఉన్న స్థానాల్లో కళ్యాణదుర్గం ఒకటి. వైసీపీ బలంగా ఉంది అనే కంటే టీడీపీకి ఇన్ని రోజులు సరైన నాయకుడు లేకపోవడంతో అక్కడ వైసీపీ బలపడిందని చెప్పొచ్చు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రఘువీరారెడ్డి కానీ, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ గెలుపొందడానికి ప్రధాన కారణం టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడమే అన్న అభిప్రాయం ఉంది. ఇక 2024లో వైసీపీ నుంచి ఉషా శ్రీచరణే అభ్యర్థి అనుకున్నారు. కానీ ఆమెపై అవినీతి, భూకబ్జా ఆరోపణలు ఎక్కువగా రావడంతో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టించడం, ఆమె అభ్యర్థిత్వంపై స్థానిక వైసీపీ శ్రేణులు ఎదురు తిరగడం ఉషా శ్రీచరణ్ని కళ్యాణదుర్గం నుంచి సత్యసాయి జిల్లా పెనుగొండకు మార్చారు. కళ్యాణదుర్గం వైసీపీ నుంచి అప్పటి అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలబెట్టారు. అంతవరకు బానే ఉన్నా టీడీపీ అభ్యర్థైన సురేంద్రబాబును ఢీకొనడం రంగయ్య వల్ల ఏమాత్రం కాలేదు. సురేంద్రబాబు ఆర్థిక అంగబలం ముందు రంగయ్య తేలిపోయారు. ఎమ్మెల్యే స్థానానికి సురేంద్రబాబు కొత్తైనా రాజకీయానికి ఏమాత్రం కొత్త కాదు అని నిరూపించారు. తన రాజకీయ ప్రత్యర్థి రంగయ్య కంటే ప్రచారం ఎంతో లేటుగా స్టార్ట్ చేసినా లేటెస్ట్ గా దూసుకుపోయారు. టీడీపీకి సరైన నాయకుడు లేడు అనుకున్న కళ్యాణదుర్గంలో అన్నీ తానై టీడీపీని నడిపించారు. అసలు కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎప్పుడూ రానంత మెజారిటీ తీసుకొచ్చి జిల్లాలోని అత్యధిక ఓట్ షేర్తో గెలుపొందారు. అక్కడి నుంచి నియోజకవర్గంలో వైసీపీకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. కళ్యాణదుర్గంలో టీడీపీ గెలిచిన తర్వాత వైసీపీ క్యాడర్ అండ్ లీడర్స్ పూర్తిగా నీరసపడిపోయారు. ఎన్నికల తర్వాత కళ్యాణదుర్గం వైసీపీ 3 వర్గాలుగా చీలిపోయింది. తలారి రంగయ్య వర్గం, ఉషా శ్రీచరణ్ వర్గం, ఇక అప్పుడే కొత్తగా పార్టీలో చేరిన ఉమామహేశ్వర నాయుడు వర్గం. ఇలా 3 వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సాగుతోంది వారి తీరు. ఓటమికి తోడు ఈ గ్రూపుల గోలతో అందరూ పార్టీని పట్టించుకోవడం మానేశారు. అసలు కళ్యాణదుర్గంలో వైసీపీకి లీడర్ ఎవరో తెలియని పరిస్థితి. ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తున్నా కనీసం ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయటకు రావడం లేదట. కనీసం ఒక్క ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అనుకుంటూ మమ అనిపించేస్తున్నారట. ఇటీవల కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తున్నారు అని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. అసలు ఎందుకీ ప్రచారం సాగుతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిగతా చోట్ల లేని ప్రచారం అక్కడ ఒక్కచోటే ఎందుకు జరుగుతోందనేది చర్చల్లో నలుగుతోంది. కళ్యాణదుర్గంలో మొదట వైసీపీ అభ్యర్థిగా రంగయ్యను అనుకున్నప్పుడు ఆయన ఒక్కడే పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఉషా శ్రీచరణ్ పెనుగొండకు షిఫ్ట్ అవడంతో ఆమె వర్గం కూడా రంగయ్య వెంటే నడవాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి వరకు కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఉమామహేశ్వర నాయుడుని వైసీపీలోకి చేర్చుకుని రంగయ్య తన కాళ్ల కిందకు తానే నీళ్లు తెచ్చుకున్నారు. తన గెలుపుకు ఉపయోగపడతాడు అని పార్టీలోకి చేర్చుకున్న ఉమామహేశ్వర నాయుడు చివరికి వైసీపీలో రంగయ్యకి ఎర్త్ పెట్టేలా కనిపిస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. నిజానికి కళ్యాణదుర్గంలో రంగయ్య కంటే అంతో ఇంతో ఉమామహేశ్వర నాయుడికి బలగం ఎక్కువగా ఉంది. కాకపోతే ఆయన టీడీపీ నుంచి రావడంతో ఉమాకు ఇన్ఛార్జ్ పోస్టు వద్దని ఇతర నాయకులు అడ్డుపడుతున్నారంట. అనంత వైసీపీని అన్నీ తానే చూసుకునే పెద్దిరెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందో వారికే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోస్ట్ వస్తుంది అని ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం అలా ఉంటే కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి తనకేనని ఇటీవల మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు తలారి రంగయ్య. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రెస్ మీట్లలో పాల్గొంటూ ఉన్నారు. అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి రంగయ్య ప్రెస్ మీట్లలో పాల్గొనడం కూడా కొత్త చర్చకు దారితీస్తోంది.
ఎందుకంటే అనంత వెంకట్రామిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స్వయాన వియ్యంకుడు కావడంతో రంగయ్య అటువైపు నుంచి నరుక్కొచ్చే పనిలో పడ్డారంటున్నారు. మరోవైపు ఉమామహేశ్వర నాయుడు నియోజకవర్గంలో తనే వైసీపీ ఇన్ఛార్జ్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి కళ్యాణదుర్గంలో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడానికి దారులు వెతుక్కోవాల్సిన వైసీపీ వర్గ విభేదాలతో రోడ్డున పడుతుండడం క్యాడర్కు మింగుడు పట్టం లేదంట. చూడాలి మరి వైసీపీ పెద్దలు అక్కడ పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.